వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 15 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎలాంటిది? ఎంత జరిమానా విధించారు? ఆ వివరాలేంటి? పౌరసత్వ తీర్పు. వేములవాడ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. పదిహేనేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం. చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు కామెంట్. కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం. ₹30 లక్షల జరిమానా విధింపు. గత 15 ఏళ్లుగా కొనసాగుతున్న వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ భారత పౌరసత్వం పొందకుండానే తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేయడం కరెక్ట్ కాదని, ఇది కోర్టును సైతం తప్పుదోవ పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. 25 లక్షల రూపాయలు ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి చెల్లించాలని, 5 లక్షలు న్యాయ సేవా సమితికి ఇవ్వాలని ఆదేశాలిచ్చింది ఉన్నత న్యాయస్థానం. అయితే ఈ కేసు సుదీర్ఘంగా కొనసాగడంతో ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చెన్నమనేని రమేష్. 2009 నాటి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ చెన్నమనేని తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆది శ్రీనివాస్ 2009 జూన్లో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో మొదలైంది కేసు. విదేశాల్లో సుదీర్ఘ కాలముండి తిరిగి భారత పౌరసత్వం పొందాలంటే ఇక్కడ కనీసం 365 రోజుల పాటు ఉండాలి. అలా కాకుండా చెన్నమనేని తప్పుడు పత్రాలు సమర్పించారన్నదే ఆది శ్రీనివాస్ చెన్నమనేనిపై చేసిన మెయిన్ కంప్లైంట్. అప్పుడు మొదలైన ఈ పౌరసత్వ వివాదం ఎన్నో మలుపులు తీసుకుంది. 2013లో ఏపీ ఉమ్మడి హైకోర్టు బెంచ్ సైతం రమేష్ చట్టవిరుద్ధమైన పౌరసత్వం కలిగి ఉన్నారని తేల్చింది. ఆయన ఎమ్మెల్యే పదవిని సైతం రద్దు చేసి ఓటరు లిస్టులో పేరు తొలగించాలని తీర్పు వెలువరించింది. అయితే రమేష్ సుప్రీంకోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ వివాదాన్ని కేంద్ర హోంశాఖకు అప్పగించింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా 3 కమిటీతో విచారణ చేపట్టాలని హోంశాఖను కోరింది. ఈ కమిటీ విచారణలు రమేష్ చేసిన విదేశీ ప్రయాణాలకు సంబంధించిన వాస్తవాలను సైతం దాచిపెట్టారని తేలింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ చేసింది 3 కమిటీ. దీంతో చెన్నమనేని భారత పౌరసత్వం రద్దు చేసింది కేంద్ర హోంశాఖ. అయితే 2017 డిసెంబర్ 17న హోంశాఖ రెండోసారి కూడా రమేష్ పౌరసత్వాన్ని సమీక్షించింది. మరోమారు కూడా ఆయన భారత పౌరుడు కాదని తేల్చి చెప్పింది కేంద్ర హోంశాఖ. హోం మినిస్ట్రీ ఆదేశాలపై తిరిగి హైకోర్టును ఆశ్రయించారు రమేష్ బాబు. సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని తన అభ్యర్థనలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదికను పునఃసమీక్షించాలని, పౌరసత్వ చట్టంలో 10/3ని మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించింది హైకోర్టు. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ బోర్డర్ మేనేజ్మెంట్ సెక్రటరీ ఇరుపక్షాలను మరోమారు విచారించారు. హైకోర్టు ఇచ్చిన గడువు తర్వాత మళ్లీ అదే మాట చెప్పింది కేంద్ర హోంశాఖ. చెన్నమనేని భారత పౌరుడు కాదని స్పష్టం చేసింది. మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన స్టేపై కొనసాగారు. 2020 నవంబర్ 18న జస్టిస్ కోదండరాం ఆధ్వర్యంలోని హైకోర్టు ధర్మాసనం కూడా అదే వ్యాఖ్య చేసింది. చెన్నమనేని రమేష్ బాబు భారత పౌరుడు కాకుండానే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆయన ఎమ్మెల్యేగా అర్హుడు కాడని గుర్తించాలని ఆదేశించింది. రిట్ పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో కూడా చెన్నమనేని రమేష్ జర్మన్ పాస్పోర్ట్తో ఆ దేశానికి వెళ్లారని, దీన్ని కూడా ఆయన తన అఫిడవిట్లో పేర్కొనలేదని, అసలు రమేష్ జర్మన్ పాస్పోర్ట్ వివరాలు, అక్కడి పౌరసత్వం రద్దు చేసుకున్నారా లేదా, భారత పౌరసత్వం పొంది పాస్పోర్ట్ కలిగి ఉన్నారా లేదా, జర్మన్ పాస్పోర్ట్ అక్కడ అప్పగించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. దీంతో పూర్తి నివేదికను సమర్పించింది కేంద్ర హోంశాఖ. హోంశాఖ ఇచ్చిన ఈ నివేదిక ఆధారంగా తన తుది తీర్పు వెలువరించింది హైకోర్టు ధర్మాసనం. ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 15 ఏళ్ల పాటు చేసిన న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. చెన్నమనేని రమేష్ కోర్టును మోసం చేయాలని ప్రయత్నించినట్టు కూడా తేలడంతో భారీ జరిమానా విధించింది. అదే సమయంలో చెన్నమనేనికి సంబంధించి మరో తీర్పు వెలువడాల్సి ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు చెన్నమనేని ఎమ్మెల్యేగా అనుభవించిన సౌకర్యాలు, ఇతర జీతభత్యాలపై మరెలాంటి తీర్పు వస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.